ఏపీలో రాజకీయ వేడి హీటెక్కిస్తోంది. అందులో భాగంగానే హిందూపురం అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు బాలయ్య. అలాంటి బాలయ్య కంచుకోటపై ఇప్పుడు వైసీపీ కన్నుపడింది. ఎలాగైనా అక్కడ జెండా పాతాలను చూస్తోంది. మరి బాలయ్య అడ్డాను వైసీపీ దక్కించుకుంటుందా? అసలు వైసీపీ టీడీపీ మధ్య పోరు ఎలా ఉంది? హిందూపురంలో ఎవరిది పైచేయిగా నిలుస్తుంది? 4 దశాబ్దాలుగా హిందూపురంలో జెండా పాతిన టీడీపీని ఇప్పుడు వైసీపీ ఓడిస్తుందా? అధికారం ఎవరి చేతిలోకి వస్తుంది? బాలయ్య తన రాజకీయ జీవితాన్ని 2014లో ప్రారంభించారు. అలా 2019లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల బరిలో నిలబడి గెలుపును సొంతం చేసుకున్నారు. అదే జోష్లో ఉన్న బాలయ్య ఇక ఈసారి కూడా విజయాన్ని అందుకుని హ్యాట్రిక్స్ సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. మరోపక్క హిందూపురం నియోజకవర్గం అనగానే టీడీపీ ఆవిర్భావం మొదటి ఎన్నిక 1983 నుంచి మొన్న జరిగిన 2019 వరకు కూడా ఒక్కసారి కూడా ఓడిపోకుండా గెలుస్తూనే వస్తోంది. అంతటి కంచుకోటగా ఈ హిందూపురం 2019లో కూడా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ గెలవడంతో ఈసారి జగన్ ఫుల్ ఫోకస్ పెట్టారు. హిందూపురంలో ఏ సామాజిక వర్గం అయితే బాలయ్యకు సపోర్ట్ గా నిలుస్తున్నారో వారిని తమ వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తున్నారు వైసీపీ నేతలు. హిందూపురంలో టీడీపీకి బోయ, కురబ, ముస్లిం, చేనేత ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. మరోవైపు కూటమి కారణంగా ముస్లిం ఓట్లు చీలే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. అలాగే చేనేతకు అందిస్తున్న చేయూత కారణంగా కూడా ఓట్లు చీలే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. 2014లో టీడీపీ హిందూపురంలో 51.12% ఓట్లతో గెలిచింది. 2019లో 51.47%తో గెలిచింది. దీంతో ఇప్పుడు అందరి కన్ను టీడీపీ పైనే. కానీ టీడీపీని ఓడించి బాలయ్యపై విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది వైసీపీ. హిందూపురంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అనేది చూసుకున్నట్లయితే ఈసారి వైసీపీ పార్టీ నుంచి దీపిక బరిలోకి దిగారు. లోకల్ గా చూసుకుంటే దీపికకు హిందూపురంలో బలం అంతగా లేదని చెప్పాలి. పైగా వైసీపీలో పలు రకాల విభేదాలు కూడా ఉన్నాయి. దీపికకు సీట్ ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది నేతలు అసహనం వ్యక్తం చేయగా అందులో ఇక్బాల్ ఏకంగా రాజీనామా చేశారు. హిందూపురంలో సొంత నాయకులే యాంటీగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కురబ సామాజిక వర్గం కూడా హిందూపురంలో ఎక్కువగా ఉండటం చేత వైసీపీ అభ్యర్థి కూడా ఆమె కావడం చేత ఓట్లు చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈసారి టీడీపీని ఓడించాలని పెద్దిరెడ్డి కూడా పలు రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. అయితే ఎవరెన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతలా ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని చూసినా కంచుకోట లాంటి హిందూపురాన్ని ఎవరు అంత త్వరగా లాక్కోలేరని స్పష్టమవుతోంది. ముఖ్యంగా 1983లో పార్టీ స్థాపించినప్పటి నుంచి మొన్న జరిగిన 2019 ఎన్నికల వరకు ఒక్కసారి కూడా టీడీపీ ఓడిపోలేదు. పైగా అక్కడ అభివృద్ధి పనులే కాదు, అక్కడి ప్రజల కోసం బాలయ్య కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే హిందూపురంలో టీడీపీని ఢీకొట్టే పార్టీ మరొకటి లేదని తెలిపోయింది. ఒకవేళ టీడీపీని ఓడిస్తే మాత్రం ఆ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.